తీసుకొస్తోంది కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా చెప్పుకుంటూ ఉంటుంటే అదే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామాలకు తెరలేపే అవకాశం కనబడుతోంది. సుమారుగా 10 మందికి పైగా ఈ 6 స్థానాల్లో తమకు అవకాశం దక్కుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. 6గురిలో 6 స్థానాల్లో తమకి డెఫినెట్గా అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్యేలలో ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాలునాయక్, విజయశాంతి, అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, ఆది శ్రీనివాస్, వేమవాడ ఎమ్మెల్యే, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మదన్ మోహన్ రావు వీరంతా కూడా సుమారుగా 6 స్థానాల కోసం 6 డజన్ మంది పోటీ పడ్డారు. సో 6 డజన్ మంది కూడా ఇప్పుడు తీరని అన్యాయంగా మాకు అవకాశం లేకుండా చేశారని చెప్పి వారంతా భావిస్తున్నారు. మాకు అన్యాయం జరిగిందంటూ వారంతా కూడా రాజీనామాలకి తెరలేపే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ఇంకా మంత్రివర్గంలోకి ఎవరికి చోటు లభించలేదు. ఇక్కడ ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వకపోవడంతో డెఫినెట్గా వెలమ సామాజిక వర్గం నుంచి మదన్ మోహన్ రావుకి చోటు దక్కే అవకాశం ఎక్కువగా ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటు నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి తనకి ఇవ్వరు కావచ్చు అని చెప్పి రాజీనామా చేస్తానని చెప్పి ఆ తోటి అనుచరులతో తనతో ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బుజ్జగించే క్రమంలో మీనాక్షి నటరాజన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్, అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సుదర్శన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డితో మంత్రాలు జరుపుతున్నారు. కేవలం సుదర్శన్ రెడ్డి కాదు, ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా ఇదే రకమైన మంత్రాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి కేవలం 3 ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరో 3 ఖాళీగా ఉన్నాయి. దాంట్లో నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానాలతో పాటుగా ఒక మైనార్టీ కూడా కేటాయించాల్సి ఉంటుంది. సో 3 స్థానాల్లో ఎవరెవరికి అవకాశం దక్కుతుందో తెలియదు కాబట్టి అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేసిన వారంతా కూడా ఇప్పుడు రాజీనామాల వరకు తెరలేపుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈరోజు అడ్డూరు లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లో మరికొన్ని నిమిషాల్లోనే ప్రమాణ స్వీకారం పూర్తి కాబోతోంది. మరిన్ని అప్డేట్స్తో ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో 12 మంది 6 స్థానాలు ఉంటే 12 మంది పోటీ పడ్డారు. ఈ ప్రకటించినటువంటి 3 మినహా ఇంకా 12 మంది క్యూలో ఉన్నారు. 3 స్థానాలే మిగిలి ఉన్నాయి. ఏం జరగబోతోంది? రాజీనామాల వరకు కూడా తెరలేపే అవకాశం కనబడుతోంది. ఏకంగా సుదర్శన్ రెడ్డి కూడా రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన్ని బుజ్జగించే పనిలో ఉన్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్. సో ఇద్దరు కూడా ఆయన బుజ్జగిస్తున్నారు. మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి? వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఎగ్జాక్ట్లీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అధిష్టానం పైన. ఎందుకంటే మంత్రివర్గంలో అవకాశం దక్కుతుంది అనేటువంటిది కొద్దిమంది పేర్లు ప్రచారం జరిగాయి. కొద్దిమంది ఆశావాహులు ఆశించారు, అధిష్టానం చుట్టూ తిరిగారు. వారి పేర్లు రాకపోవడం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో మొదటి ప్లేస్లో ప్రేమ్ సాగర్ రావు చాలా ప్రయత్నాలు చేసిన అటు మంత్రి శ్రీధర్ బాబు బట్టి మద్దతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చోటు దక్కుతుంది అనుకున్న ప్రేమ్ సాగర్ రావుకు దక్కకపోవడంతో తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, అధిష్టానానికి అందుబాటులోకి రావట్లేదు. దాంతోపాటు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎన్నికల టైంలో బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మంత్రివర్గంలో అవకాశం ఇస్తాము అని చెప్తేనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ కూడా చేశారు. దాదాపు ఆయన పేరు ఉంటుందనేటువంటిది ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన పేరు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఆయన అందుబాటులోకి రావట్లేదు. ఏఐసిసి అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు ఆయనతో టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇంకా కొద్దిమంది కీలక నాయకులు టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సుదర్శన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు ఇప్పటి వరకు కూడా, ఈసారి కూడా. సో సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది, ఖాయం అనేటువంటిది. ఎప్పుడు విస్తరణ జరిగినా ఆయన పేరు ఉంటుందనేటువంటి చర్చ కొనసాగింది. ఆయన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి కావడంతో ఆయనను బుజ్జగించేందుకు ఇంటికి వెళ్లారు మీనాక్షి నటరాజన్. పిసిసి చీఫ్ వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రి సూచన మేరకు ఇంటికి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళలో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బాలునాయక్, ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నటువంటి విజయశాంతి, అద్దంకి దయాకర్, తర్వాత బాలునాయక్, ఎమ్మెల్సీ మైనారిటీ నుంచి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, తర్వాత ఆది శ్రీనివాస్, ఈయన కూడా ఆల్రెడీ విప్గా ఉన్నారు, వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. నాకు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అవకాశం దక్కుతుందనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఆయన కూడా అధిష్టానం పైనే భారం వేశారు. అధిష్టానం ఏ నిర్ణయం ఇస్తే దానికి తూచా తప్పకుండా పాటిస్తానటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఆయన స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఆది శ్రీనివాస్, తర్వాత బీర్ల ఐలయ్య, మదన్ మోహన్ రావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు. ఈ పేర్లన్నీ కూడా దాదాపు 12 మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా అధిష్టానంతో సంప్రదింపులు చేయడానికి, అధిష్టానం వీరితో సంప్రదింపులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ
విస్తరణకి సంబంధించి ఉన్న 6 ఖాళీల్లో చాలా మంది పోటీ పడతా ఉన్నారు. ఎవరికి అవకాశం దక్కుతుందని చర్చ కొనసాగింది. చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ఇక్కడ వీళ్ళందరూ పోటీ పడుతున్నప్పటికీ మిగిలిన మాత్రం 3 స్థానాలే. 3 స్థానాల్లో నిజామాబాద్ లో ఇంకా ఒక్క అవకాశం కూడా కల్పించలేకపోయారు. రంగారెడ్డిలో ఒక్క అవకాశం కూడా లేదు, హైదరాబాద్ లో లేదు, మైనార్టీ లేదు. సో 3 జిల్లాలు ఉన్నాయి, ఒక మైనార్టీ కూడా ఫిల్ఫిల్ చేయాల్సిందే. బహుశా హైదరాబాద్ నుంచి మైనార్టీ స్థానంలో అమీర్ అలీ ఖాన్ కి కొంత ఆలస్యం అయినా కూడా తథ్యంగానే కనబడుతోంది. కానీ నిజామాబాద్ నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావుని పక్కన పెట్టి వివేక్ వెంకటస్వామికి అవకాశాలు కల్పించారు. కాబట్టి వెలమ సామాజిక వర్గం నుంచి మదన్ మోహన్ రావు పేరు ఖరారే అవకాశం ఉందా? అటు రంగారెడ్డి నుంచి మల్లెడ్డి రంగారెడ్డి ఒక్కరే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆయన చాలా మొదటి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అగ్రవర్ణాలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతో నెక్స్ట్ సారి ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. కాబట్టి మల్లెడ్డి రంగారెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ అమీర్ అలీ ఖాన్ సంబంధించి ఏకైక ఎమ్మెల్సీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మండలిలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆయన పేరు దాదాపు ఖరారవుతుందనే చర్చ కూడా జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో మైనారిటీకి అవకాశం దక్కింది. దాంట్లో రెవెన్యూ మినిస్టర్గా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత హోంశాఖ హోమ్ మినిస్టర్గా పనిచేశారు. తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 1.5 year కావస్తూ ఉంది. దాదాపు ఇంకా అవకాశం నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకృత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you very much. Thank you very much. All the best. Thank you. Thank you very much. శ్రీ వాకిటి శ్రీహరి గారు. వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. వాకిటి శ్రీహరి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. ముగ్గురు మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం పూర్తయింది. మంత్రిగా వివేక్ వెంకటస్వామి,
ఆ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్ మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం మళ్ళీ. ఎస్ మధు, సో అసంతృప్తి నేతల సంగతి ఏంటి? ఆల్రెడీ ఒకవైపు అట్టహాసంగా సామాజిక వర్గాల వారీగా సమతుల్యతను పాటించి మంత్రివర్గంలో చోటు కల్పించాం, ఇటువంటి మంత్రివర్గ కూర్పు ఎక్కడా లేదు. మేము ఇక్కడ మూడు స్థానాల్లో ఈ రెండు మాల సామాజిక వర్గం నుంచి ఒకరికి, మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరికి, బీసీ నుంచి ఒకరికి ఇచ్చామని చెప్పి చాలా కరాఖండిగా అట్టహాసంగా గర్వంగా చెప్పుకుంటుంది కాంగ్రెస్. కానీ ఇక్కడ బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. బుజ్జగింపుల సంగతి ఏంటి? సుదర్శన్ రెడ్డిని ఆల్రెడీ బుజ్జగించినట్టు తెలుస్తోంది. మిగిలినటువంటి నేతల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా బుజ్జగించబోతున్నారు? వాళ్ళ యొక్క వర్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సుదర్శన్ రెడ్డి దగ్గరికి ఇంటికి వెళ్ళారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళంతా బుజ్జగించే ప్రయత్నం చేశారు. మిగతా వారిని కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అవకాశం కోసం ఎదురు చూసిన ప్రేమ్ సాగర్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న